పరిష్కారం చేయడం కోసం అనునిత్యం వాళ్ళ గురించి ఆలోచించే వేదిక. నేను ఒకటే చెప్తున్నా, చట్టసభలు అనేటివి పవిత్రమైన దేవాలయాలు. ఈడ తీసుకునే నిర్ణయాలన్నీ ప్రజాహితం కోసం తీసుకునే నిర్ణయాలు. మన దేవాలయానికో చర్చకో లేకుంటే మసీదుకి ప్రార్థనలు చేస్తాం, నమ్మకం. కానీ ఇక్కడ మనం చేస్తే అది వాస్తవం, ప్రజల జీవితాల్లో మార్పు వస్తుంది. అలాంటి పవిత్రమైన ఈ దేవాలయంలో నేను చాలా విషయాలు చూశాను అధ్యక్ష. ఒకప్పుడైతే ఐడియాలజికల్గా ఫైట్ చేసేవాడు, తర్వాత డికేడ్స్ టుగెదర్ సమస్యలు నీళ్లు లేవని నీళ్ల మధ్య ఎమ్మెల్యేలు ఆ ప్రాంతం ఈ ప్రాంతం కొట్టుకునేవాడు. ఆ తర్వాత కరెంటు మీద కొట్టుకుంటే మేమందరం అసెంబ్లీకి వాయిదా వేసి పొలాన్ని చూసి మళ్ళా వచ్చేవాడిని హెలికాప్టర్ వేసుకొని. ఈరోజు కొత్త కొత్త సమస్యలు వచ్చాయి, కొత్త కొత్త అవకాశాలు వచ్చాయి. ఇవి మీరంతా అధ్యయనం చేసుకుంటే దానివల్ల ప్రజలకు, మనం నమ్ముకున్న ప్రజలకు, మనం ఓట్లేసిన ప్రజలకు న్యాయం జరుగుతుంది. అందుకే ఈ జిఎస్టీ కూడా మీరందరూ స్టడీ చేయాలి. స్టడీ చేసి దీనివల్ల ఏ లాభాలు ఉన్నాయో మీరు ఆలోచించుకొని ఈ అసెంబ్లీ వేదిక ద్వారా మీరు చెప్పగలిగితే, నేను ఇప్పుడు కమిటీ వేస్తామని చెప్పాం, ఆ కమిటీకే అప్పచెప్తాం. ఈ క్యాంపెయిన్ చేయడమే కాదు, ప్రజల మనోభావాలు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల్లో మనమేమేమి మార్పులు తేగలుగుతామో, ఏమేమి రిఫార్మ్స్ తేగలుగుతామో ఆ రిఫార్మ్స్ అన్నీ తీసుకొస్తానని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, నా ఆశ ఒకటే, 15% గ్రోత్ రేట్ రావాలి. భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో నెంబర్ 1గా ఉండాలి, ప్రపంచంలోనే అగ్ర జాతిగా తెలుగుదేశం ఉండాలన్న కోరిక. ఇది సాధ్యం కావాలంటే మనందరం సమిష్టిగా ఆలోచించి రేపు జరగబోయే పని ఈరోజే మనం చేయగలిగితేనే జరుగుతాయి. దయచేసి అందరూ సహకరించాల్సిందిగా నేను కోరుకుంటూ, మరొకసారి అధ్యక్ష, నేను చాలా విషయాలు చాలాసార్లు చూశాను. టుడే ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ డే, హిస్టారికల్ డే. ఎందుకంటే దీన్ని విజువలైజ్ చేయగలిగిన వాళ్ళకి అర్థమవుతుంది. లేకపోతే విజువలైజ్ చేయలేకపోతే మామూలుగా జిఎస్టీ వస్తే నాకేం వచ్చింది అనుకుంటే మనం ఇక్కడే ఉంటాం. ఇది ఒక వ్యక్తికి కాదు, ఒక దేశాన్ని, నెక్స్ట్ జనరేషన్ని ముందుకు తీసుకుపోయే రిఫార్మ్ ఇది. ఇలాంటివి ఇంకా మనం కొన్ని తేవాల్సిన అవసరం ఉంది. ఇవి తెస్తే మాత్రం ఈ దేశం నాకు ఏమాత్రం అనలేదు. ప్రపంచం ఒకప్పుడు 100 సంవత్సరాల కంటే ముందు మన బానిస దేశం, 100 సంవత్సరాల తర్వాత నెంబర్ 1 దేశంగా ప్రపంచానికి ఆదర్శంగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు కూడా నా నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గౌరవనీయ ఆర్థిక శాఖ మంత్రి గారు తీర్మానం ప్రవేశపెడతారు. అధ్యక్ష, రేట్ రేషనలైజేషన్, జిఎస్టీ రిఫార్మ్స్ మీద ప్రభుత్వం ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీద దాదాపు 15 మంది శాసనసభ్యులు తమ ఆలోచనల్ని పంచుకోవడం, ఇంకా ఏ రకంగా దీన్ని మెరుగ్గా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనేటువంటిది అందరి వద్ద సుదీర్ఘమైన చర్చ జరిగింది. ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద కంటిన్యూషన్గా ఒక క్యాబినెట్ సబ్ కమిటీని వేస్తాం, దీన్ని ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్లాలి అనేటువంటి దాని మీద డిస్కషన్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అధ్యక్ష. వారితో పాటు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా వారి ఆలోచనలు పంచుకోవడం జరిగింది అధ్యక్ష. ఒక చిన్న డెవలప్మెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి కన్క్లూడ్ చేయాలనుకుంటున్నా అధ్యక్ష. ఫస్ట్ రియాక్షను, ఈ జిఎస్టీ రిఫార్మ్స్ రాబోతున్నాయని ప్రధానమంత్రి గారు ప్రకటన చేసిన తర్వాత